ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ తిప్పుతుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు, అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళడం కానీ ఆగిపోయాను. ఎందుకంటే నన్ను అమ్మ నాన్న లవ్ చేసేవాడు అంటే నాకు అంత ఇష్టం, అక్కడ ఆగిపోయాను. సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని 100 కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు, మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు. అట్లా ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న, నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న, మీ నాన్నడు చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషన్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని, మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుద్ది, అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది, మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్ను మన సాయిని అడిగాను, ఎంత బడ్జెట్ ఎల్కాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇంగ్లీష్ నాటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి. నిజంగా ఇక సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి, పెద్ద హీరో 500 కోట్ల బడ్జెట్ ఉంటుంది తీస్తారన్న రోజుల్లో 2.5 కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రజలందరినీ థియేటర్కి పరిగెత్తించారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా, నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు. ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది, మిరాయి సినిమా. ఆ రోజు వెళ్ళాను. ఈ సినిమాను లవ్ చేశాను. ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను, వంశీ కొద్దిగా టికెట్ చెప్పా సినిమాకి వెళ్తానని. మా థియేటర్లో ఆడుతుంది, నాకు కుదరలేదమ్మా, క్షమించు. సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే, ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే. ఇది వాస్తవం, సినిమా కాదు. మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా. మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని, నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని. షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి, కాచిగూడలో ట్రైన్ దిగి, దీపక్ థియేటర్లో సినిమా చూసి, మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్ నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను అబద్ధం చెప్పేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా, ప్రతి తండ్రి కొడుకున్న కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని. ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి 12 సినిమాలు వస్తే ఇండస్ట్రీ 100 ఏళ్ళు చల్లగా ఉంటుందండి. 1000 కోట్ల సినిమాలు వద్దు, 500 కోట్ల సినిమాలు వద్దు, జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని. ఈ సినిమా తీయటం కాదండి, ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది, వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు. చూడండి, వాళ్ళు ఒప్పుకోవాలి, వంశీని, బన్నీని. ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 కోట్లు ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో, బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్, నేనేం చెప్పలేను. అమ్మ ఇది ఎవడేం చెప్తారు చెప్పు. ఆయన ఏమీ చేయరు, లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయలేం దాని అది. ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు, గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని, ఈనాడు స్టూడియోని, రామోజీ ఉషాకిరణ్ మూవీస్ని స్థాపించారు. కానీ ఎంతమంది గొప్ప నటుల్ని, మౌన పోరాటం దగ్గర నుంచి, మయూరి సినిమా దగ్గర నుంచి, ప్రతికంఠ సినిమా దగ్గర నుంచి, ఒక 25 ఏళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త టాలెంట్లని, కొత్త భక్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా, దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.
ఈటీవీ సంస్థకి అలాగే చేస్తాను. కొత్త కాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అందరు టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం సార్. మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం, దానికి ఎవడం చేయలేడు. ఇలాంటి సినిమా తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి నీ దగ్గరికి వస్తారు, మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకోకు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని వెళ్ళాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మ. మీ ఎవరు వయసు మీది గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు, ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావా నువ్వు వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ళ ఫారం గుర్తు తెచ్చుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా నీది అంటారు. నువ్వు నమ్మకో. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 year గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత తీసాడు అరవింద్ గారు, ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు, ఇక అది అన్నారు. ఒక స్టార్ను మనం ఏం చేయలేం. ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి టచ్లో నువ్వు స్టారుగా, నువ్వు మంచి నటుడివి, నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను విష్ చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలో నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేశాడు, బండ్లా గణేష్ చేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈ రోజే, ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకడు వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకునే తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి, థియేటర్కి రావాలి, చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి. ఒక సినిమా 2 రోజులు షెడ్యూల్ వేస్ట్, ఒక సినిమాది సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న ఒక్క నిమిషం. హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది, ప్యాంట్ మారుతుంది, కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న. అదే మారదు. థ్యాంక్ యూ. ఈ మాట నాకు ఇస్తున్నావు, ఇది వాస్తవం అమ్మా. వాస్తవం మీద బతికే లాంగ్ లో బతాం. ఒకటి గుర్తుపెట్టుకో. ఒక హీరో గురించి చెప్తా నీకు. వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసా. సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం, ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం. అల్లి మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి. ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు. అల్లు అర్జున్లా బతుకు, టాలెంటే నమ్ము, టాలెంట్నే ఎంకరేజ్ చేయి. ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు, నీ టాలెంటే నీ బంధువు. It's good to see you all. Lots of ఈరోజు లిటిల్ హార్ట్స్ గెలుపు సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. దిస్ లిటిల్ టీమ్, దిస్ బంచ్ ఆఫ్ బాయ్స్, అ ఫ్యూ గర్ల్స్. నాకు ఈ టీం అంటే ఎందుకో చాలా ఇష్టం. వాళ్ళని ఎవరిని మొన్న కలిసిన కానీ ముందు నుంచి సడన్గా నేను ఈ సినిమా గురించి నాకు తెలిసిన ప్రతి విషయం మా తమ్ముడు ఆనంద్ వల్ల. ఆనంద్ ఆదిత్య హాసన్ సినిమా చేస్తున్నారు. నాకు మౌలి అనే వ్యక్తి ఉన్నాడని ఆనంద్ ద్వారా తెలుసు. నాకు టీజర్లు పంపించేటోడు. ఈ సినిమా వీళ్ళని చూడంగానే నాకు ఎందుకో ఒక రకమైన అటాచ్మెంట్, ఈవెన్ దో ఎవరితో మాట్లాడకున్నా కలవకున్నా ఒక అటాచ్మెంట్ పెరిగింది. వీళ్ళ సినిమా నడవాలరా, ఈ సినిమా మంచిగా ఉండాలిరా, ఈ సినిమా సక్సెస్ అవ్వాలరా అని మా టీంని ఒక ట్వీట్ ఏదో ఏమన్నా వాళ్ళు ఏదో వేసినారు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అయ్యి వీళ్ళందరూ మొహాలలో ఆ సంతోషం చూస్తున్నప్పుడు నాకు ఐ రిమెంబర్ లుకింగ్ అట్ ద ఫోన్ అండ్ ఐఎమ్ స్మైలింగ్.
ఫీలింగ్ హ్యాపీ దట్ దీస్ బంచ్ ఆఫ్ బాయ్స్ మేడ్ ఇట్. ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది, ఇంటికి పిలిచాను, కలిశాను. ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న, నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయినా, రావాలనిపించింది. ఇన్ని పనులు పెట్టుకొని నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్ వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సక్సెస్ ఒక అవుట్ సైడర్ బంచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ వీ నీడ్ టు డూ వాట్ ఎవర్. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా. మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు, అందరూ సినిమాలు సైన్ చేస్తారు, అడ్వాన్స్లు వస్తాయి, సినిమాలు చేస్తారు. వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక 10, 20, 30 మంది లైఫ్స్ మారిపోతాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి సక్సెస్తోని ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అంబ్రెల్లా అ బంచ్ ఆఫ్ పీపుల్. సో ఎవడు సక్సెస్ అయినా అది సొసైటీకి చాలా ప్రొడక్టివ్ విషయం, అది మనం 100% సెలబ్రేట్ చేయాలి. ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళతో పాటు ఈ సినిమా హిట్ కాగానే ఎంతో మందికి మళ్ళీ ఓ ఫైర్ పుట్టింటుంది, మళ్ళీ ఓ హోప్ వచ్చింటుంది, అరే మనం కూడా కొట్టొచ్చురా, మనం కూడా చేయొచ్చురా అని ఎంతోమందికి ఆ ఫైర్ పుట్టింటుంది. అందుకనే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇలాంటి సక్సెసెస్ రావడం, ఇలాంటి వాళ్ళలో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొట్టిండ్రు ఈరోజు హిట్. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి మళ్ళీ ఫైర్ ఇస్తుంది. మీరు క్రియేటర్లు అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, జాబ్లు చేస్తుండొచ్చు. సో దట్స్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అందుకే ఈరోజు నేను 100% ఇక్కడ ఉండి ఆల్రెడీ సినిమా సక్సెస్ఫుల్ కానీ ఎంత పుష్ చేస్తే అంత మంచిది. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ హోల్ గ్రూప్ ఆఫ్ బాయ్స్. దే డిడ్ సో మెనీ థింగ్స్ రైట్. నాకు మార్తాండ్ని కలిసినప్పుడు 2-3 గంటలు నేను సినిమా ఇండస్ట్రీలో ఎవరితో ఇంతసేపు మాట్లాడలేదు. నేను కలుస్తా, ఉన్న పని మాట్లాడితే వెళ్ళిపోతా. ఫస్ట్ టైం వీళ్ళతో ఇంతసేపు మాట్లాడినా. వీళ్ళు అంటే హీ గాట్ స్క్రిప్ట్, ఒక సింపుల్ స్క్రిప్ట్, సింపుల్ ఐడియా అని క్యూట్గా మంచి మూమెంట్స్తో చెప్పడం ఒక సక్సెస్ అయితే ఎవ్రీ డెసిషన్ హీ మేడ్. నీకు కలిసి వచ్చిందో నువ్వు కాన్షియస్లీ ఇది తీసుకున్నావో కానీ ప్రతి కాస్టింగ్ డెసిషన్, ఫ్రమ్ కాస్టింగ్ కాత్యాయని, ఫ్రమ్ కాస్టింగ్ ఐ కీప్ ఫర్గెటింగ్ శివాని ఫ్రమ్ శివాని వాజ్ బ్యూటిఫుల్ ఇన్ దట్ రోల్. కాస్టింగ్ జయకృష్ణ, కాస్టింగ్ రాజీవ్ కనకాల గారు అండ్ ద మదర్స్ అండ్ దట్ లిటిల్ కిడ్ ఈవెన్, వాడు 2-3 సీన్లలో ఉన్నాడు వీళ్ళందరినీ కాస్ట్ చేయడం, క్రూని పిక్ చేయడం, సింజిత్ మ్యూజిక్, డిఓపి. నేను ఆ రోజు డిఓపిని కలిసినప్పుడు నేను మీ వర్క్ చూడలేదు, డిఓపి ఎంత బాగా చేసిండో, షార్ట్ మేకింగ్, షార్ట్ డివిజన్. సింజిత్ అయితే నేను డియర్ కామ్రేడ్లో చూసిన వీళ్ళంతా ఒక బ్యాండ్ ఏదో మ్యూజిక్ చేస్తుంటే సడన్గా నేను సింజిత్ని ఇంట్లో చూస్తే, అరే నువ్వు డియర్ కామ్రేడ్లో ఉండేనా అని అడిగితే అవునన్నా నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే బా ఫ్రమ్ వేర్. అండ్ వెన్ ఐ సా ద ఫిల్మ్ that day when I met him, I was happy you became a music director. When I saw the film, I felt proud and respect for your craft. ఈ రోజు మనం వీళ్ళందరికీ ఇంత టైం ఇస్తున్నామంటే, ఎవడైనా మీకు టైం ఇవ్వాలంటే మీరు ఏదో పీకితే దానికి రెస్పెక్ట్ ఇస్తే మనని ఎవ్వరు పట్టించుకోరు, లేకపోతే మనని పట్టించుకోవాలని కూడా లేదు. అందరం ఇఫ్ యూ డూ సంథింగ్ ఇన్ లైఫ్ ఆటోమేటిక్లీ మన వర్క్తోని రెస్పెక్ట్ వస్తుంది. మౌలి, నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టము. ఎప్పుడు వచ్చి మౌలి రీల్ చూపించేటోడు, ఎంత నవ్వుకునే వాళ్ళమో. ఆనంద్ నాతోని ఎట్లయినా మనోడిని సినిమాలోకి తీసుకురావాలి, ఇంత టాలెంట్ ఉంది అని మేము వాడు డెలివరీ బాయ్తో హిందీ మాట్లాడే రీల్ ఎన్నిసార్లు చూసినానో.
ఈ మీ హీరోకి రికార్డ్ ఉందా అట్లా. మౌలి ప్రమోషన్స్ కూడా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్. వాడి ప్రమోషన్లు కూడా ఎంటర్టైనింగ్ ఉంటాయి. నీ ప్రమోషన్లు కూడా ఇప్పుడు ఏవో షార్ట్స్ అని 5 రూపీస్కి 6 రూపీస్కి షార్ట్స్ చేస్తున్నారు కదా, నువ్వు నీ ప్రమోషన్లో కూడా టికెట్ పెట్టి అమ్మొచ్చు, అంత ఎంటర్టైనింగ్ ఉన్నాయి వీని ప్రమోషన్లు. మళ్ళీ మౌలి సినిమా గురించి నేను ఎదురు చూస్తుంటా, ఎందుకంటే వాడు ప్రమోషన్స్ చూడాలని. ఇట్స్ సూపర్, ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ టు వాచ్. మౌలి, మార్థాండ్, సింజిత్, డిఓపి, శివాని, you all did such a beautiful job. I wish you all success in life. And I saw a video of Mauli saying, "Idi ma nana, idi ma amma." దానికంటే బిగ్గర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్లో. జెన్యున్లీ ఎనీబడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా, యూ డోంట్ హ్యావ్ టు బీ, మనం ఎవరిలాగా ఉండక్కర్లేదు. మీ అమ్మానైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు, మౌలిని లెట్ మౌలి షైన్. మనం ఇంకొకటిలా ఉండాలని కూడా అనుకోకూడదు. తర్వాత ఓన్లీ ఫర్ మీ, వన్స్ ఐ బికేమ్ అన్ యాక్టర్, మై మమ్ అండ్ డాడ్ ఆర్ నంబర్ 1. సెకండ్ కమ్స్ సినిమా. మన మమ్మీ నాన్నని వాళ్ళని సంతోషపెట్టడం, వాళ్ళ గర్వపడడం మనం చేసినామంటే వాళ్ళు ఎప్పుడు సంతోషం ఉంటారు? పిల్లోడు బాగా సంపాదిస్తున్నాడు, పిల్లోడు హెల్తీ ఉన్నాడు, పిల్లోడు మంచిగా చేస్తున్నాడు, చెత్త పనులు చేస్తలేడు, మనం అన్నీ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఉంటారు, గర్వంగా ఉంటారు. అది గోల్ పెట్టినామనుకో మనం ఏ తప్పు చేయలేము. ఇంకా వాళ్ళని హ్యాపీ ఉంచాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ సక్సెస్ఫుల్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్. టేక్ దమ్ టు US. నువ్వు సినిమాలు వర్క్ నడుస్తూనే ఉంటుంది, కానీ లివ్ యువర్ లైఫ్. నీకు యువర్ 24 మళ్ళీ రాదు, ప్రతిరోజు వెళ్ళిపోతూనే ఉంటుంది. నీ పనితో పాటు నీకు నచ్చిన పని. మీరంతా చాలా మేము 7 years బ్యాక్ పెళ్లి చూపులు చేసినప్పుడు కంటే ఈ బ్యాచ్ చాలా ముదురున్నారు, చాలా ఫాస్ట్ ఉన్నారు. అంటే వాళ్ళు నేర్చేసుకున్నారు, పనులు చేసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఇస్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్. బట్ ఆల్వేస్ all of you dream big. If you can make your parents happy and proud, that's the biggest achievement we can do in life. Everything else comes second. Lots of love to all of you. Congratulations to all of you, and I look forward to seeing you all more and more in the cinema. Thank you all. End darling. Etla customer ippudu. Lots of love. Thank you all. Good night. Jagrata ellandi intiki. Bye. Thank you so much, Vijay Devarkonda garu. Many special thanks to